అక్షయ్ అవని దగ్గరికి వచ్చి నీది ఇంత క్రిమినల్ బ్రెయిన్ అని నేను ఊహించలేదు అని అంటూ ఉంటాడు. అక్కడున్న అవని అయితే బాధపడుతూ మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా, నేను చెప్పేది ఒకసారి వినండి అంటూ ఉంటుంది. అంతలోనే అక్కడున్న పార్వతి అయితే నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసావు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అవని అయితే ఒక్కసారి షాక్ అయిపోయి నా మాటలు వినండి అత్తయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోలేరా అంటూ ఉంటుంది. అవని చాలా బాధపడుతుంది. నేను ఒక విషయం చెప్తాను వినండి అని అంటూ ఉంటుంది. కానీ అక్కడున్న అక్షయ్ మాత్రం నువ్వు ఇంకా చెప్పాల్సింది ఇంకేముంది అని, అక్షయ్ అయితే ఇంకా నువ్వు చెప్పేదేముంది, మేము వినేదేముంది, ఇంకా వినడానికి ఏమీ లేదు అని తిడుతూ ఉంటాడు. అయినా ఇప్పటిదాకా అవని నువ్వు నన్ను రాముడు లాంటి వాడిని అన్నావు కదా, ఇప్పటి నుంచి నేను రాముడిని కాదు రావణాసురులాగా ఉంటాను నీ విషయంలో అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ అక్కడున్న అందరూ షాక్ అవుతూ ఉంటారు. అక్షయ్ ఇన్నాళ్ళు నిన్ను అనుమానించలేదు అనుకున్నావు కదా, నేను రాముణ్ణి అని పూజించావు కదా, కానీ ఇప్పటి నుంచి నేను నీకు విషయంలో రావణాసురుని అయిపోతున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతూ ఉంటాడు. కాదండి అని ఒక్కసారి బతిలాడుతూ ఉంటుంది అవని. ఒక్కసారి నేను చెప్పే మాట వినండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి అంటూ ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పేది ఏం లేదు, నేను వినేది ఏం లేదు, ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండకూడదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని తిడుతూ ఉంటాడు అక్షయ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అవని వైపు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి అయితే నిన్నెవ్వరే అర్థం చేసుకోలేరు వదిన, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటూ ఉంటుంది. నీ మాటలు కనీసం వినని వాళ్ళ గురించి మనం ఎందుకు ఇక్కడ ఉండడం, వెళ్ళిపోదాం పద వదిన అంటూ ఉంటుంది.